స్లేవ్ గుర్తు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అనేది మన హృదయాలను దైవానికి తెరిచే ఒక సన్నిహిత సంభాషణ. ప్రార్థన అనేది దేవునితో సంబంధాన్ని పెంపొందించడం. ఇది విశ్వాసం యొక్క వ్యక్తీకరణ, మార్గదర్శకత్వం, బలం, ఓదార్పును కోరుకునే సాధనం. దేవుని చిత్తానికి అనుగుణంగా మనల్ని మనం సర్దుబాటు చేసుకునే మార్గం. ప్రార్థన చేయాలి. దేవునితో సంబంధాన్ని బలపరుచుకోవడం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని యాకోబు 4:8 చెప్తుంది. ప్రార్థన మనకు దేవునికి దగ్గరవ్వడానికి, ఆయన సమీప్యాన్ని గ్రహించడానికి సహాయపడుతుంది. శాంతి మరియు ఓదార్పు. ఆందోళన మరియు బాధ సమయాల్లో ప్రార్థన శాంతిని తెలుస్తుంది. ఫిలిప్పీలు 4:6 ఇలా చెప్తుంది, దీని గురించి చింతించకము, అయితే ప్రతి సంబంధంలోనూ ప్రార్థన మరియు విన్నపముల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి సమర్పించండి. మరియు అన్ని అవగాహనలను మించిన దేవుని శాంతి మీ హృదయాలను కాపాడుతుంది మరియు మీ మనస్సులను కీర్తి చేసినందు. ప్రార్థన మన భారాలను వదిలించుకోవడానికి మరియు దేవుని శాంతిలో ఓదార్పుని పొందడంలో సహాయపడుతుంది. హృదయ పరివర్తన. ప్రార్థన మన హృదయాలను మారుస్తుంది, మన కోరికలను దేవుని చిత్తానికి అనుగుణంగా మారుస్తుంది. రోమన్లు 12:2 మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రపంచ నామమునకు అనుగుణంగా ఉండకండి, కానీ మీ మనస్సు యొక్క నూతనీకరణ ద్వారా రూపాంతరం చెందండి. ప్రార్థన మన మనసులకు పునరుద్ధరించి దేవుని ఉద్దేశం ప్రకారం జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. ఇతరుల కోసం మధ్యవర్తిత్వం. ప్రార్థన ఇతరుల కోసం అంతరంలో నిలబడటానికి ఒక మార్గం. యాకోబు 5:16 ఇలా చెప్తుంది, కాబట్టి మీరు స్వస్థత పొందేదిలేరా, మీ పాపాలను ఒకరికొకరు ఒప్పుకొని ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది మరియు ప్రభావవంతమైనది. ప్రార్థనపై పునీతుల మాటలు. పునీత అగస్టిన్, దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దానిని స్వీకరించడానికి ప్రార్థనను పునీత అగస్టిన్ వర్ణిస్తూ, ప్రార్థన పరలోకానికి తాళం. ప్రార్థన ద్వారా మేము దేవుని దయ యొక్క నిధిని తెరుస్తాం. జాన్ క్రిసోస్టం, ప్రార్థన ఒక శక్తివంతమైన ఆయుధమని పునీత జాన్ క్రిసోస్టం వర్గటిస్తూ, ప్రార్థన ఒక గొప్ప ఆయుధం, గొప్ప సంపద, ఎప్పటికీ తరగని సంపద, కలవరపడని ఆశ్రమం, ప్రశాంతతకు. పునీత తెరీసా ఆఫ్ అవిలా, మనలో దేవుని ఉనికిని ఎదుర్కొనేందుకు ప్రార్థనను పునీత తెరీసా భావిస్తూ, ప్రార్థన అనేది సన్నిహిత స్నేహం తప్ప మరొకటి కాదు. మనం ప్రేమించబడతామని మనకు తెలిసిన అతనితో తరచుగా హృదయపూర్వకంగా. పునీత తెరేస్ ఆఫ్ లియక్స్ ప్రార్థనను హృదయం ఉప్పెనలా చూస్తూ, నాకు ప్రార్థన అనేది హృదయం ఒక్క ఉప్పెన, ఇది స్వర్గం వైపు తిరిగిన సాధన రూపం. ఇది గుర్తింపు మరియు ప్రేమ యొక్క ఏడుపు, విచారణ మరియు ఆనందం రెండింటిని ఆలింగనం చేస్తుంది.